ఆ కంపెనీ యజమానిని రోహిన్ రెడ్డి అని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ అంటే ఈయన హైదరాబాద్ గెస్ట్ హౌస్లో తీసుకొచ్చి ఆ సుమంత్ అనే వ్యక్తి ఇతని మీద ఒక రివాల్వర్ పెట్టి ఇతన్ని ఇచ్చేస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాలేదు. టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు నిందితుడు ఆ మంత్రి గారి నివాసంలో ఉన్నా అని చెప్పి తెలిసినా కూడా ఆయన పట్టుకోలేని పరిస్థితి. ఇంతకన్నా ఘోరమైన శాంతి భద్రతల పరిస్థితి ఏముంటుంది దేశంలో ఒకసారి ఆలోచించాలి. ఇలా తెలంగాణ ఇది కేవలం కొండా సురేఖ గారి వ్యవహారం కూడా బయటికి వచ్చింది, కానీ ఇవాళ తెలియకుండా జరుగుతున్నవి ఎన్నో సంఘటనలు తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నాయి. అందుకొరకే నేను ముందరనే చెప్పిన, ఇది మంత్రుల క్యాబినెట్ కాదు, మాఫియా డాన్ల క్యాబినెట్. మాఫియా డాన్లు రాజ్యం వెళ్తున్నారు. అందుకొరకే ఈ పరిస్థితి ఇట్లున్నది. ఎక్కడ చూడు ఇప్పుడు డక్కన్ సిమెంట్